శాతకర్ణి సినిమాలో కథను ఎలా చూపించారో మనకు తెలియదు కానీ పలు వేదికలపై దర్శకుడు, హీరో తదితరులు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే శాతకర్ణి ఆంధ్రుల రాజ్యాన్ని ఆసేతు హిమాచలం విస్తరించాడు తెలుగువాడు. ఇంతకీ రెడ్డి గారు చెప్పిన కొన్ని సంగతులు చూద్దాము. శాతవాహనులు నిజానికి తెలుగువారు కాదు, వాళ్ళు మహారాష్ట్రీయులు. తెలుగు ప్రాంతాలను కూడా పాలించిన మహారాష్ట్రీయులు. శాతవాహన రాజుల క్రమంలో శాతకర్ణి 23వ వాడు. తన రాజధాని కోటిలింగాల కాదు, పైథాస్ శాతకర్ణి నాసిక్లో వేయించిన శాసనమే దానికి రుజువు. ఈ సినిమాలో శాతకర్ణి గుర్రానికి జీనులు, రికాబులు ఉన్నాయి, కానీ శాతకర్ణి పాలనా కాలానికి గుర్రాలకు జీనులు, రికాబులు వాడకమే ఆరంభం కాలేదు. సాంచీ స్తూప అశ్వవాహనాలు, అలెగ్జాండర్ నాణాలు చూసిన ఈ విషయం అర్థమవుతుంది. సహాపన అనేవాడు ఒక శక వంశానికి చెందిన పాలకుడు. తాను శాతవాహనులను ఓడించి భరోచి అనే ప్రఖ్యాత నౌకాశ్రయం సహా అన్ని విదేశీ వ్యాపార మార్గాలను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత శాతకర్ణి సహాపనాను తిరిగి ఓడించి సహాపన నాణాలపై తన పేరు కొట్టించాడు. ఇవి కొన్ని కడలూరులో దొరికాయి. ఈజిప్టుకు చెందిన పోలేమి కొడుకు డెమిట్రన్ తన క్రీస్తు పూర్వం 312వ కాలం వాడు. శాతకర్ణి క్రీస్తు శకం 78వ కాలం వాడు. అసలు ఇద్దరికి సంబంధం ఏముంది, తగాదా ఏముంది? ఇరువురు జీవించిన కాలంలో తేడా దాదాపు 400 ఏళ్ళు. క్రీస్తు శకం 78 నుంచి శకుల శకం ఆరంభమైందే తప్ప అది శాతవాహన శకం కాదు. మరి ఉగాదికి శాతకర్ణికి సంబంధం ఏముంది? శకరాజు రుద్రరామ పులమావిని ఓడించాడు. దీంతో శాతవాహనులు పశ్చిమ దక్కనపై పట్టుకోల్పోయి కోస్తాంధ్రకు పరిమితం కావలసి వచ్చింది. అప్పుడు పులమావి ధరణీకోటను తన రాజధానిగా చేసుకున్నాడు. అమరావతిలో దొరికిన శాసనం ఇదే చెబుతుంది. అంటే పులమావి ఆంధ్రాకు ఒక రాజ్య విస్తారకుడిలా కాదు, ఒక యోధుడిలా కాదు, శకుల దాటికి పారిపోయి వచ్చినట్టు లెక్క. శాతకర్ణి మగధను జయించి డెక్కన్లో కలిపేశాడు అనటానికి కూడా ఆధారాలు లేవు. ఒకవేళ నిజంగా అదే జరిగితే శాతకర్ణి తల్లి బాలశ్రీ నాసిక్ శాసనంలో గొప్పగా ప్రస్తావించేది. నిజానికి శాతవాహన సామ్రాజ్యం ఉత్తరాదికి విస్తరించలేదు. పైగా కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కూడా విస్తరించలేదు. ఆసేతు హిమాచలం అనేది పూర్తిగా అబద్ధం. అర్ధసత్యాలు, అసత్యాలు, మిథ్య, కల్పన, అతిశయాలు, వక్రీకరణలతో కూడిన చరిత్రను తెలుగువాడి చరిత్రగా ఏమాత్రం పరిగణించకూడదని ఈ ప్రఖ్యాత చరిత్రకారుడు చెప్తున్నాడు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కనుక తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోపోతే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని కూడా ఈయన చెప్తున్నాడు. కేసీఆర్ తన నిర్ణయాన్ని ఎలా జస్టిఫై చేసుకుంటాడో చూడాలని ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.